కరెక్ట్గా గుడికి వెనక వైపున వచ్చి నేను నిలబడి, ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ ఇంక గుడిని ఏం చేస్తాయి? ఆ వచ్చిన నీళ్ళు ఏమైపోయినాయి? ఆ వచ్చిన నీళ్ళ రాయి వచ్చి, అంటే మీకు ఇది ఈ డైరెక్షన్ మీకు అర్థం కాదు కానీ మీకు రాస్తా చూపిస్తాను. ఇక్కడ టెంపుల్ ఏమో ఇట్లా ఉంది, ఇలా టెంపుల్ కనిపిస్తూ ఉంది. ఇది టెంపుల్ ఏరియా అనుకుందాం. ఈ టెంపుల్ ఏరియా ఇలా ఉంది. ఈ వెనక వచ్చి బండ నిలబడింది. ఇంకా నీళ్ళు ఏమవుతున్నాయి? ఇటు నుంచి వస్తున్నాయి, ఇటు వచ్చి ఇటు ఎగిరిపోతున్నాయి. ఇలా వచ్చి ఇట్లా ఎగిరిపోతున్నాయి, గుడి మీదకి వెళ్ళిపోతున్నాయి, పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి. గుడిని ఏం చేయాలి? ఈ సో కాల్డ్ నాస్తికులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ప్రశ్న అనమాట. ఏంటిది? ఇది ఈ కేదార్నాథ్ టెంపుల్ని టచ్ కూడా చేయలేకపోయింది వరద. చివరికి ఏంటి, ఈ గుడి కట్టించింది భీముడు కాబట్టి, అంటే పురాణాల్లో భీముడు కట్టించడని ఉంటుంది కేదార్నాథ్, అంటే భీముడి ప్రమేయం ఎక్కువ. అందుకని ఆ రాయికి ఏమని పేరు పెట్టారు? భీమ్శిల. కేదార్నాథ్ వరదలో కేదార్నాథ్ దేవాలయం దగ్గరికి కొట్టుకొని వచ్చినటువంటి ప్రముఖ రాయి ఏంటది? భీమ్శిల. ఈరోజు దానికి పూజలు చేస్తున్నారు కొంతమంది. నో కామెంట్స్. ఇవ్వండి పిక్ చూడండి. వరద ఎక్కడొచ్చిందంటే ఉత్తరాఖండ్ వరద. గ్లేసియర్ ఏంటి? చోరాబరి. ఏంటిది? ఇది గౌరీకుండ్, గాంధీకుండ్ సరస్సులు. నదులేంటి? అలకనంద, మందాకిని. యాక్చువల్గా ఇవి రెండు కలుసుకునే ప్రాంతం మనకి రుద్రప్రయాగ అని వస్తుంది. ఏంటది? రుద్రప్రయాగ. ఈ వరద నుంచి కాపాడినటువంటి రాయి ఏంటి? ఇదిగోండి, పెద్ద రాయి వచ్చి దాన్ని కాపాడినటువంటి ఒక చిన్న యానిమేషన్ వాడు ఇచ్చాడు ఆ ప్రాంతం. ఏంటి ఇక్కడ మనకి కొత్తగా మనకి కేదార్నాథ్ టెంపుల్ దగ్గర కనిపించిన ఆ శిల పేరేంటి? భీమ్శిల. గుర్తుపెట్టు. ఏముంది ఈ రాయి మీద కూర్చుని ఇది ఏం చేస్తాం? ఇది పర్వతీయ వరద ఫ్లాష్ ఫ్లడ్స్. నది యొక్క పర్వతీయ దశలో ముఖ్యంగా మంచి ఉదాహరణ మీరు 2013 జూన్ ఫ్లడ్స్ తీసుకుంటే ఇవి కనిపిస్తాయి. ఏంటవి? చార్ధామ్. రాయన్న మీరు చార్ట్లో రాసేసేయండి. ఒకటి కేదార్నాథ్, రెండు బద్రీనాథ్, మూడు గంగోత్రి, 4 యమునోత్రి. రాంబార్ అని ఒక పట్టణం పర్వత పాదాల దగ్గర ఉంటుంది. ఈ పట్టణం అయితే గాయం, పూర్తిగా అదృశ్యం అయిపోయింది, అంటే వరదల్లో కొట్టుకోబోయింది.